దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతికి అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యం చదువుకుందాం. ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము క్రైస్తవులని పేరు పెట్టబడిన అందరూ దేవునికి విధేయతతో ప్రార్థనలు చేయుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలా ఉండాలంటే మంచిగా కపటము లేని మనసుతో శుద్ధ హృదయముతో దేవునికి ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపనలు చేయాలి. మన కుటుంబము మన కొరకే కాదు, మనల్ని పరిపాలించే రాజుల కొరకు, నిర్వహణ చేసే అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేయమంటున్నాడు పౌలు గారు. హెచ్చరిస్తున్నాడు తిమోతికి. ఆ ప్రకారంగా ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవనం గడపాలంటే రాజుల కొరకు చేయాలి, అధికారులందరి కొరకు చేయాలి. మానవులమైన మనకు ఎంతో అవసరము. ప్రార్థనలు చెయ్యని మనుషులలో అనేక దురభిప్రాయాలతో అపవాదికి దాసోహమయ్యే పరిస్థితులు ఎదుర్కొనే స్థితులు ఏర్పడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు చెయ్యాలి. అప్పుడు మనకు ఒడిదుడుకులు లేనటువంటి ప్రశాంత జీవితం మనం గడుపుకుంటాము. ఎందుకంటే ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాటలు, హింసలు, దూషణలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ లేకుండా చేయటానికి నిర్వాహకులైన అధికారులందరి కొరకు, పరిపాలించే రాజుల కొరకు ముందర వాళ్ళ మనసు మార్చమని దేవుని మనము అడగాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిని మనము ఎదుర్కొంటున్నాము. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఈరోజు వాక్యంలో రాజుల కొరకు అధికారులందరి కొరకు చేయాలని అన్ని సంఘాలను హెచ్చరిస్తున్నాడు. తిమోతికి హెచ్చరికలు చేస్తున్నాడు అంటే అది అందరము మనకి వర్తిస్తుంది, మన కొరకే. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ప్రతి విషయమునందును ప్రతి చోట ఎంత అల్లర్లు, గందరగోళాలు, చర్చిలను తగలబెట్టడం, క్రైస్తవులు అన్నవాడిని హింసించటం, పాస్టర్లని, సంఘ కాపరులని ఎంతమందిని హింసిస్తున్నారు. అయ్యా, ఇలాంటి హింసలు లేకుండా చెయ్యాలంటే భూలోకంలో ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజుల మనసులు మారాలి, మనకు చెప్పాలి. అలాగే నిర్వహించే అధికారులు ఈ విధంగా అందరి కొరకు మనసులు మార్చాలని దేవునికి మనం ప్రార్థనలు చేయాలి, మనం విజ్ఞాపన చేయాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలని పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు
పౌలు గారి హెచ్చరికలు మనం చూస్తున్నాము. పౌలు గారి హెచ్చరికలు మనమంతా పాటించాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉంటే దేవుడు ఎంతో ఆనందించి మనపై దీవెనలు కురిపిస్తాడు. అంతేకాదు కానీ క్రైస్తవుడు కనికరము కలిగి ఉండాలి, బీదవానికి సహాయం చేయాలి. ఈ విషయంలో పౌలు గారు గలతీయులను 2వ అధ్యాయము 10వ వచనములో హెచ్చరించటం మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము. దేవుడు మనకిచ్చిన కృపావరములను దేవుని మహిమ కొరకు వాడాలి. నశించు ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. ఈ విషయంలో మార్కు తన సువార్త ఎందలి 16వ అధ్యాయము 15వ వచనములో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాల్సిందిగా ఇస్తున్న సలహాలను మనము పాటించాలి. అనేక వెనుకబడిన ఆత్మలను దేవుని వైపు త్రిప్పేటట్టుగా మనము చెయ్యాలి, బోధించాలి, చెప్పాలి. లోకములో సుపరిపాలన కొరకును, అధికారుల బాధ్యత కలిగిన నిర్వహణ కొరకును దేవునికి ప్రార్థన చేసి మనము ప్రశాంత జీవితాన్ని గడుపుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము ఇలాగ ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. కృపగల నాయన, జీవముగల తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి ప్రతి ఒక్కరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మేము విన్నవించుకునే ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి వేడుకుంటున్నామయ్యా. ప్రభువా, లోక పరిస్థితుల్లో అనేక బాధలు, హింసలు, కష్టాలకి గురవుతున్నాం కాబట్టి అవన్నీ తప్పించటానికి రాజుల కొరకు, అధికారుల కొరకు వారి మనసులను మార్చమని నిన్ను అడుగుచున్నాము తండ్రి. ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుచు నీ బిడ్డలముగా మేము కొనసాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.